ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నమ్మదగిన దేవ, యేసుక్రీస్తు ప్రభువారి సర్వశక్తి కలిగిన నామమున ఈ ప్రభువి నామాన్ని సన్నిధిలో తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తుంటున్నాం. మీ కృపను బట్టి మమ్మల్ని కాపాడి మమ్మల్ని భద్రపరిచి దేవాట్లు మరి ఈ నెల 7వ నెల 2వ ప్రభు దినం వరకు మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు వందనాలు. ఈ దినము కూడా ప్రభువా మిమ్మల్ని ఆరాధించటకు మాకు అనుకూలపరిచిన ఈ సమయమును బట్టి మీకు వందనాలు తండ్రి. అట్లు సంఘంగా మేము మీ సన్నిధిలో చేరి ప్రభువా మరి మిమ్మల్ని మహింపరచటకు దేవా మీ యొక్క లేఖనముల ద్వారా మీ యొక్క మెల్లని స్వరాన్ని మాకు వినిపించమని, ఆరాధన కొరకై సిద్ధపరచమని, పాడే పాటను ధ్యానించే మాటలను కూడా ఆశీర్వాదించమని ప్రభువా అట్లు మీ నామాన్ని మహిమపరుస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ తండ్రి అన్ని రీతులుగా మీ యొక్క నామం మాత్రము హెచ్చింపబడవలసిందిగా కోరుకుంటూ దేవా మీ రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటూ తండ్రి మాకు ఇచ్చిన విలువైన రక్షణ బట్టి మీకు వందనాలు. ఆ రక్షణ కొరకై కల్వారి శిలువలో మీరు చేసిన త్యాగమును బట్టి, మీరు చిందించిన అమూల్యమైన రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఆ రక్తంతో మమ్మల్ని కొన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ పిల్లలుగా మీ సొత్తుగా చేసుకున్నారు కాబట్టి తండ్రి ఈ సమయంలో మిమ్మల్ని ఆరాధించి మహిమపరుస్తూ ఉంటున్నాం. మా ఈ సమయం అంతా కూడా దేవునికరంగా చేయండి దేవా. మరి దేవుని ప్రజలు కూడా మీ మాటలను విని ఆత్మతో సత్యంతో వారి వారి గృహంలో మిమ్మల్ని ఆరాధించటం మీ యొక్క ప్రజలను మీరు సిద్ధపరచమని దీనిని నన్ను కూడా మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ మీ ఆత్మ సహాయం కోరుకుంటూ ప్రభువాట్లు మీ యొక్క మెల్లని స్వరాన్ని వినిపించమని దీనిని కూడా మీరు వాడుకునమని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రభువా మీ యొక్క శిరస్వత్వం కిందికి మమ్మల్ని మేము తెచ్చుకుంటాం. మీరే మాకు నాయకుడిగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయమున సీయోను పాఠ పుస్తకంలో 129వ పాట. సీయోను పాఠ పుస్తకంలో 129వ పాట. హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. సిలువలో నాకై రక్తము కార్చి, సిలువలో నాకై రక్తము కార్చి నన్ను రక్షించినావు ప్రభువా, నన్ను రక్షించినావు ప్రభువా. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. నిర్దోషమైన యేసుని రక్తము, నిర్దోషమైన యేసుని రక్తము నా పాప దోషమంత కడిగే, నా పాప దోషమంత కడిగే. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. నీవు గావించిన బలియాగముకై, నీవు గావించిన బలియాగముకై సాగిల పడి పూజించెదను, సాగిల పడి పూజించెదను. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా స్తుతి ప్రశంస పాడెదా. నా అడుగులను బండపై నిలపి, నా అడుగులను
బండపై నిలిపి స్థిరపరచి కాచితివి, స్థిరపరచి కాచితివి. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడెదా. సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, సువార్త ప్రకటింప నిచ్చిన కృపకై, నిన్ను శ్లాఘింతు నేను ప్రభువా, నిన్ను శ్లాఘింతు నేను ప్రభువా. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడెదా. ఎట్లుండగలను నీ పాట పాడక, ఎట్లుండగలను నీ పాట పాడక, పొందియున్నట్టి మేలులకై, పొందియున్నట్టి మేలులకై. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడెదా. సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో, సంతోష హృదయ ఉత్సాహ ధ్వనితో ఆరాధించేద నిన్ను ప్రభువా, ఆరాధించేద నిన్ను ప్రభువా. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడెదా. మనము ప్రభుని ఆరాధించటకు ముందుగా పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు ధ్యానించుకుని తర్వాత మనం ప్రభుని ఆరాధించుకుందాం. 135వ కీర్తన, 135వ కీర్తన మొదటి 6 వచనములు. 135వ కీర్తన మొదటి 6 వచనాలని చదువుకుందాం. మొదటి నుంచి 135వ కీర్తన మొదటి నుంచి. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో మన దేవుని మందిరపు ఆవరణములలో నిల్చుండు వారులారా, యెహోవాను స్తుతించుడి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయతనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగెదను. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నింటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. చదువుకున్న ఈ వాక్య భాగము దేవుడు ఆశీర్వదించి ఈ వాక్యము ద్వారా ఆరాధన కొరకై మనల్ని సిద్ధపరచును గాక. మనము ఇక్కడ మొట్టమొదటిగా 2 వచనాలను చదివితే యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును స్తుతించుడి అని, ఆ తర్వాత ఎవరెవరు స్తుతించాలా అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. మొట్టమొదటిగా యెహోవా సేవకులారా, యెహోవా సేవకులారా. రెండవదిగా యెహోవా మందిరములో నిలుచు, ఆయన యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా, ఆయనను స్తుతించుడి. కాబట్టి దేవుని సన్నిధిలో అంటే ప్రభు యొక్క మందిరములో ఉన్న సేవకులైనా సరే, ఆయన మందిరములో నిలిచే ఎవరైనా సరే అందరూ కూడా ప్రభువును ఆరాధించాలా, అంటే ఆయనను స్తుతించాలా. యెహోవాను స్తుతించుడి. కారణం ఏంటి అని చెప్పని కింది భాగంలో మనం చూసినప్పుడు 3 కారణాలు ఉంటున్నవి ముఖ్యముగా. అంటే ఎక్కువ మనము ఇవంతా కూడా ఈ చదివిన వచనాలన్నీ కూడా ధ్యానించుకోలేము, కానీ మన సమయాన్ని బట్టి క్లుప్తంగా 3 కారణాల కొరకు
మనం ప్రభువుని ఆరాధించబోతూ ఉంటున్నాము. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనదారుడు కూడా అంటున్నాడు, దీనిని బట్టి ఆయనను స్తుతించుడి అని చెప్పని. ఏ కారణము అన్న మొట్టమొదటగా ఎవరెవరు స్తుతించాలో అది మనం చూసినాము. ఆ తర్వాత కారణమును బట్టి ఏ కారణమును బట్టి ఆయనను స్తుతించాలో అది 3వ వచనములో ఉంటున్నది. మొట్టమొదటి కారణము, యెహోవా దయాళుడు, ఆయనను స్తుతించుడి. యెహోవా దయాళుడు కాబట్టి ఆయన దయాళుడు కనుక ఆయనను స్తుతించాల. దయగలిగిన వాడు. 103వ కీర్తన 8వ వచనములో ఇంకొక విధంగా చెప్పబడుతూ ఉంటున్నది. 103వ కీర్తన 8వ వచనములో ఆయన ఎంత దయగలిగిన వాడు, దయా దాక్షిణ్యములు గలవాడు అని. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గల. కాబట్టి ఆయన ఎంత దయా దాక్షిణ్య పూర్ణుడు. కాబట్టి ఆయనను స్తుతించండి అంటే ఆయన దయగలిగిన వాడు, ఆయనను స్తుతించండి. ఇంకా ఒకటి చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 22వ వచనములో ఆయన దయాళుడు గనుక ఇంకొక మాట అక్కడ చెప్పబడుతూ ఉంటున్నది. అప్పుడు అందరూ 4వ అధ్యాయము లూకా సువార్త 22వ వచనము. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. చూడండి, ఆయన దయాళుడు గనుక ఆయన నోట నుండి వచ్చిన మాటలు కూడా ఎటువంటివంట, దయగలిగిన మాటలకు ఆశ్చర్యపడినారంట. కాబట్టి ఆయనను స్తుతించుడి. మొట్టమొదటిగా మన దేవుడు లేదా నీ దేవుడు దయగలిగిన వాడు అంటే ఆయనను స్తుతించాలా. మనం మొదటి 2 వచనాల్లో చదివినప్పుడు ఆయనను స్తుతించాలా. సేవకులు, దేవుని మందిరములో నిలిచేవారు అందరూ కూడా ఆయనను స్తుతించాలా. కారణం ఏంటంటే మొట్టమొదటిగా ఆయన దయాళుడు. ఆ దయను బట్టే ఈ దినాన నీకు నాకు రక్షణ దొరికి ఉంటున్నది. ఇదే 103వ కీర్తనలో మనం చూసుకున్నప్పుడు 8వ వచనములో చూస్తే ఆయన దయాళుడు అని చెప్పి చూస్తూ ఉంటున్నాము. ఆ దయాళుడు గనుక 9వ వచనములో ఆయన ఏం చేస్తాడో చూడండి. దయను బట్టి ఆ దయాళుడు ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు, ఆయన నిత్యము కోపించువాడు కూడా కాదు. ఇంకా కింద భాగం చదువుకుంటే మన పాపమునకు మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చూడండి, దయాళుడు గనుక ఆయన వ్యాజ్యమాడేవాడు కాదు, ఆయన కోపించేవాడు కాదు. రెండవదిగా మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. కానీ దయాళుడు గనుక ఇంకొకటి ఏం చేసినాడంటే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత ఉన్నతముగా దయచేసేవాడు కనుక ఆయన దయాళుడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాన నీవు నేను రక్షింపబడి ఉంటున్నాము. మన పాపమునకు తగిన ప్రతీకారము ఒకవేళ ఆయన చేసి ఉంటే, మన దోషములకు తగిన ప్రతిఫలం ఆయన ఇచ్చి ఉంటే, మనల్ని ఎవరు కూడా తప్పించుకొని ఉండేవారిని కాదు. కానీ మన పాపములు, మన దోషములంతా ఆయన శరీరమందు మోసుకున్నాడు. ఆ తర్వాత మనకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడు, మనల్ని కరికిరించినాడు, మన పట్ల దయ చూపించినాడు, ఆ రక్తంతో మనల్ని కొన్నాడు, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయనను ఆరాధించవలసిన కారణం ఏంటంటే ఆయన దయాళుడు. సరే, రెండవదిగా మనం చూసినప్పుడు ఇక్కడనే 5వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాము. 5వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాము. గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. కాబట్టి రెండవదిగా మనం చూస్తూ ఉంటున్నాము, ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడుగా ఉంటున్నాడు. ఎంత గొప్పవాడు అని చెప్పిన మనం చూసినప్పుడు చూడండి, ఇక్కడ యెహోవా గొప్పవాడు. కాబట్టి 41 యోబు 41వ అధ్యాయము 10వ వచనములో ఈ మాటను చూస్తూ ఉంటున్నాము. యోబు 41వ అధ్యాయము 10వ వచనములో ఇక్కడ ఆయన ఎంత గొప్పవాడు అనే దానికి ఒక ఉదాహరణ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియులారా. ఇక్కడ యోబు 41వ అధ్యాయము 10వ వచనములో, దాని రేపుటకైనను తరంగముల తగింపగల శూరుడు లేడు,
అట్లుండగా నా ఎదుట నిలవగలవాడు ఎవడు? యోబు 41వ అధ్యాయము. ఇక్కడ దేని గురించి చెప్తుంటున్నాడు అన్నప్పుడు మొదటి వచనంలో ఆ మాటను మనం చూడగలుగుతుంటున్నాము. యోబు 41వ అధ్యాయము మొదటి వచనములో, నీవు మకరమును గాలముతో బయటకు లాగగలవా? చూడండి, మకరాన్ని గురించి చెప్పబడే మాట ఇది. ఎంతో ఉన్నతమైన, చాలా భయంకరమైన ఒక జంతువు అది. అటువంటి దాన్ని లేపుటకు, అదే 10వ వచనములో మనం చూస్తూ ఉంటున్నాము, దాన్ని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలవగలవాడు ఎవడు? అంటే దానినే సాధారణమైన ఒక జంతువు ఎదుట నిలవగలిగిన శక్తిమంతుడు లేడు. అట్లున్నప్పుడు నా ఎదుట నిలవగలిగిన వాడు ఎవడు అంటే ఎంత గొప్పవాడు. ఆ అధ్యాయం అంతా మనం చదువుకుంటే దానికి ఏమేమి చేస్తాడో, చేయగలవా, ఈ రీతిగా చేయగలవా, దాన్ని లేపగలవా అని కొన్ని రీతులుగా దేవుడు అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. అట్లున్నప్పుడు అంత భయంకరమైన బలమైన ఆ జంతువు ఎదుట నిలవలేకపోతే నా ఎదుట ఎక్కడ నిలవగలడు? సరే, ఇంకా చూడండి ఆయన ఎంత గొప్పవాడో అని చెప్పి చూస్తే అపోస్తుల కార్యము 7వ అధ్యాయములో మనము 50వ వచనములో చూస్తే ఆయన ఎంత గొప్పవాడుగా ఉంటున్నాడు అది మనము చూడగలుగుతుంటున్నాము. ఎంత గొప్పవాడు. 7వ అధ్యాయము, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పు. చూడండి, ఆకాశము ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠము. ఎంత గొప్పవాడు మన ప్రభు కదా. కాబట్టి ఆయనను స్తుతించాలంటే దీనికి అర్థం ఏంటంటే ప్రియులారా, ఆయన కన్నా గొప్పవారు ఎవరు లేరు అని అర్థం. అప్పుడు ఆయన అందరికంటే గొప్పవాడు, అందరిలో అతి శ్రేష్ఠుడు. ఆయన కన్నా గొప్పవారు ఎవరు లేరు కనుక ఆయన గొప్పవాడు కనుక ఆయననే మనం స్తుతించాలా. మొట్టమొదటగా ఆయన దయాళుడు కనుక ఆ దయను బట్టి నిన్ను నన్ను రక్షించుకున్నాడు. కల్వారి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తం కార్చినాడు, నిన్ను నన్ను విమోచించుకున్నాడు కనుక ఆయనను స్తుతించాలా. రెండవదిగా చూస్తూ ఉంటున్నాము, ఆయన గొప్పవాడు కనుక. ఎంత గొప్పవాడు అంటే నిన్ను రక్షించిన దేవుడు అందరికంటే గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఆకాశమును ఆయన సింహాసనముగా కలిగి ఉన్న దేవుడు, భూమిని ఆయన పాదపీఠముగా కలిగి ఉన్న దేవుడు. ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించాలా రెండవదిగా. మూడవదిగా మనం చూస్తూ ఉంటున్నాము 6వ వచనపు ఆఖరి భాగములో, ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. 115వ కీర్తన 3వ వచనములో, 115వ కీర్తన 3వ వచనము, మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయి. చూడండి, ఆయన ఆకాశమందుండే దేవుడు, కానీ ఆయన ఏం చేస్తాడంట? తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయిచూ ఉంటున్నాడు. కాబట్టి ఆయన చిత్తం, ఆయనకి ఏది ఇష్టమో అది చేస్తాడు. ఇంకొక మంచి మాట చూడండి, దానియేలు 4వ అధ్యాయము 35వ వచనములో ఆ మాట ఉంటున్నది. నెబుకద్నెజరు పలికిన మాట, ఒక రాజు పలికిన మాట. 4వ అధ్యాయము 35వ వచనము. దానివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాదు. కాబట్టి ఎటువంటి వాడంట ఆయన? ఎంత గొప్పవాడంట? 35లో చూస్తూ ఉంటున్నాము, భూమి ఆకాశములంతా కూడా ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన చెయ్యి పట్టుకొని ఏం చేసేవాళ్ళు లేరంట. నీవు ఇది ఏమి చేస్తున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు కూడా సమర్థుడు కాడు. అంటే ఎంత గొప్పవాడు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఏమైన వారంట? ఎన్నికకు రాని వారు.
ఎంత గొప్పవారైనా సరే భూలోకంలో ఉన్నవారు వారందరూ కూడా ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. కారణం ఏంటి? ఆయన పరలోకములో ఏం చేస్తాడంట? పరలోక సేన ఎడల భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడుగాడు. అంటే ఎవనికి కూడా అధికారం లేదు. అంత గొప్పవాడు మన దేవుడు. ఆయన తనకిష్టమైందంతా చేస్తాడు. కాబట్టి ఈ కీర్తనదారుడు అది ఎరిగి మొట్టమొదటిగా ఆయనను స్తుతించండి. సేవకులారా మీరు స్తుతించండి. ఆయన మందిరములో నిలిచే వారందరూ ఆయనను స్తుతించండి. కారణం ఏంటంటే ఆయన మొట్టమొదటిగా దయాళుడు, రెండవదిగా ఆయన గొప్పవాడు, మూడవదిగా ఆయనకి ఇష్టం వచ్చినది ఆయన చేస్తాడు. అంటే ఎంత గొప్పవాడు! భూలోకములో ఉండే మానవులంతా కూడా ఆయన దృష్టికి ఎటువంటి వారంట? ఆ మాట చూడండి, ఎటువంటి మాట అది! భూనివాసులందరూ కూడా ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, కౌంట్లెస్, లెక్కలో లేని వారిమి మనమంతా. ఎంత గొప్పవారైనా సరే, ఈ భూలోకములో ఉండి నివసించేవారు ఎంత గొప్పవారైనా సరే, ఎంత జ్ఞానులైనా సరే, ఎంత గొప్ప ధనికులైనా సరే, అందరూ కూడా ఎటువంటి వారంట? ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. కాబట్టి అంటే ఆయన ఎంత గొప్పవాడో కనుక ఆయనకి ఇష్టం వచ్చినది ఆయన ఈ భూలోకములో జరిగిస్తూ ఉంటాడు. ఆయనను అడుగుటకు ఎవరికి అధికారం కూడా లేదంట. ఆ గొప్ప దేవుడు తనకిష్టం వచ్చినది చేసే దేవుడు. అటువంటి దేవుడే నీ దేవుడు. ఆయనే నీ రక్షకుడు, ఆయనే నీ విమోచకుడు. కాబట్టి మొట్టమొదటగా ఇది ఎరిగి ఉండాలి. రక్షింపబడిన ప్రతి విశ్వాసి ఆయనను ఆరాధించాలంటే ఆయన ఎట్టివాడు? ఆయన దయగలిగిన వాడు కనుక మీ దయను బట్టి నా పాపములకు తగిన ప్రతిఫలము నాకు ఇవ్వకుండా, నా యొక్క దోషములకు ప్రతీకారము నాకు చేయకుండా, తండ్రికి అంటే కుమారుని మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆకాశము కంటే అంత ఉన్నతమైన ప్రేమతో నన్ను ప్రేమించి, దయ చూపించి, కనికరించి, కల్వారి శిలువలో నా కొరకు ఎంతో గొప్ప త్యాగము చేసి రక్తము కార్చి నన్ను విమోచించుకున్నావు ప్రభువా. కాబట్టి మీ దయను బట్టి, అంత మాత్రం కాకుండా ఆయన మాటలు కూడా దయగలిగిన మాటలు. ఆయన దయగలిగిన దేవుడు కనుక ఆయన మాటలు కూడా దయగలిగిన మాటలు అని చెప్పి మనం చూస్తూ ఉంటున్నాము. ఆ గొప్ప దేవుడు దయగలిగిన వాడు కనుక ఆయనను ఆరాధించాలా. కాబట్టి నిన్ను ఆరాధిస్తుంటున్నాను తండ్రి. రెండవదిగా మీరు గొప్పవారు, మీకంటే గొప్పవారు ఎవరు లేరు కనుక మిమ్మల్నే ఆరాధిస్తూ ఉంటున్నాను. ఎంత గొప్పవారో మనం చూసినాము. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంటే ఎంత గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు. అంటే ఆయన కంటే గొప్పవారు ఇంక ఎవరు లేరు. కనుకనే భూలోకములో ఉండే నరులందరూ కూడా ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. కాబట్టి ఆయన మూడవదిగా ఏం చేస్తాడంటే తనకిష్టం వచ్చింది ఆయన చేస్తూ ఉంటాడు. ఆయన ఎవరు కూడా అడుగుటకు అర్హులు కాదు, ఎవరికి యోగ్యత లేదు. అంటే ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప కార్యములు చేసే దేవుడు, ఎంత ఉన్నతమైన వాడు. కాబట్టి ఎంత జ్ఞానము కలిగిన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆ దేవుణ్ణి ఆరాధించాలా, ఆయనను స్తుతించాలా. అందరూ కూడా ఆయనను స్తుతించాలి. రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనను మహిమపరచాలి. కనుకనే ప్రభు దినాన మనము ఆయన సన్నిధిలో కూడి ఉంటున్నాము. కాబట్టి ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకొని ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు ప్రభు మనకు సహాయపడునుగాక. 15 నిమిషములు మీకు ఇవ్వబడుతుంది. ఈ 15 నిమిషాల్లో కుటుంబం అంతా కూడా మీరు మీ గృహాల్లో మీరు ప్రభువుని ఆరాధించండి. ఆ తర్వాత ఒక పాట పాడిన తర్వాత ఆఖరి వర్తమానము అందించబడుతుంది.